హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం అరుణాచల దివ్యక్షేత్రాన్ని దర్శించుకుందాం రండి. శివస్మరణతోనే ముక్తిని ప్రసాదించే క్షేత్రంగా తిరువన్నామలై. కొండనే భగవంతుడి స్వరూపంగా భావించి గిరి ప్రదక్షిణ చేసే దివ్యక్షేత్రం. ప్రదక్షిణలో భాగంగా ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం మరియు ఈశాన్యలింగాలను దర్శించుకునే భాగ్యం. రమణ మహర్షి తపస్సు చేసి అనుగ్రహం పొందిన దివ్య ప్రదేశం అరుణాచల క్షేత్రం. 25 ఎకరాల విస్తీర్ణంలో 4 వైపులా 4 గోపురాలు, తూర్పు వైపు రాజగోపురం, దక్షిణం వైపు తిరుమంజన గోపురం, పడమర వైపు పెయ్యి గోపురం, ఉత్తర వైపు అమ్మణి అమ్మన్ గోపురం. జ్యోతిర్లింగ స్వరూపమైన అరుణాచలేశ్వరుని దర్శించడం, కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన సాక్షాత్తు పరమశివుడు చుట్టూ ప్రదక్షిణ చేసినట్లే అని నమ్మకం. పంచభూత లింగాల్లో అగ్నిలింగ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన అరుణాచల క్షేత్రం అగ్నితత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. కంచిలో పృథ్వీలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం పంచభూతలింగ క్షేత్రాలుగా బాసిల్లుతున్నాయి. ఈ క్షేత్రం తిరుపతి నుంచి 194 కిలోమీటర్ల దూరంలో, చెన్నై నుంచి 197 కిలోమీటర్ల దూరంలో, కాట్పాడి నుంచి సుమారుగా 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. అరుణాచల క్షేత్ర ప్రవేశానికి ఈశ్వరానుగ్రహం కావాలని, పరమేశ్వరుడి ఆజ్ఞ లేనిదే అరుణాచల ప్రవేశం దుర్లభమని చిత్రగుప్తుడు లెక్కలు రాస్తుంటాడని, గిరి ప్రదక్షిణే మోక్షానికి మార్గమని ప్రవచనకర్తలు చెప్పిన మాటలు విని తెలుగు రాష్ట్రాల నుంచి అశేషంగా భక్తులు అరుణాచల క్షేత్రాన్ని దర్శించుకుంటున్నారు. ఎక్కడ చూసినా తెలుగు ప్రజలే కనిపిస్తున్నారు. అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురం నుంచి ప్రవేశిస్తాం. ఈ గోపురాన్ని కృష్ణదేవరాయలు నిర్మించారు. ఉత్తరం దిక్కున ఉన్న గోపురం అమ్మణి అమ్మన్ గోపురం. అమ్మణి అమ్మన్ అనే ఒక ఆవిడ సంకల్పం చేసి ఇంటింటికి వెళ్ళి చందాలు సేకరించి ఆ సొమ్ముతో ఆమె పెద్ద గోపురాన్ని నిర్మించింది. అందుకే ఆ గోపురానికి అమ్మణి అమ్మన్ గోపురంగా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే భక్తులు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. భక్తి ముసుగులో, దళారుల చేతిలో తెలుగు రాష్ట్రాల ప్రజలు మోసపోతున్నారు. అక్కడ ఎవరిని నమ్మకండి. స్వయంగా ప్రతి విషయాన్ని విచారించి నా తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. సాధారణంగా రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి మనిషికి 30 రూపాయలు నుంచి నడవలేని వారు గిరి ప్రదక్షిణ చేయదలిస్తే నలుగురికి 600 ఛార్జ్ చేస్తున్నారు ఆటో వాళ్ళు. ఫ్రెష్ అవ్వడానికి టెంపుల్ ఆపోజిట్ స్ట్రీట్లో 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు రేట్లో రూములు అందుబాటులో ఉన్నాయి. పే చేసి రైల్వే స్టేషన్లో కూడా ఫ్రెష్ అవ్వడానికి సౌకర్యం ఉంది. ఫుడ్ అరుణాచల క్షేత్రంలో హోటల్స్లో పెద్దగా బాగుండదు. దోపిడీ తప్పించి మరేమీ లేదు. హోటల్ రూమును బట్టి, డిమాండ్ను బట్టి 1000 రూపాయల నుంచి 4000 వరకు వసూలు చేస్తున్నారు. ఆశ్రమాల్లో రూములు బాగుంటున్నప్పటికీ 1 నెల ముందే రిజర్వేషన్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.